6-6:30 కల్లా భోజనం చేయాలి. మరి భోజనం చేసి 4 గంటలకు తినచ్చు కూడా. మరి ఆకలిస్తుందంటే పండు తీసుకోండి, పళ్ళ రసం తీసుకోండి, మజ్జిగ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతైనా మజ్జిగ తాగండి, ఇబ్బంది రాదు. మజ్జిగలో కాస్త కళ్ళుప్పు, నిమ్మరసం, కాస్త జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. ఎంత మజ్జిగ తాగినా ఇబ్బంది లేదు. అంటే తాగమన్నారని విపరీతం కాదు, మీ బాడీ ఎంతైతే యాక్సెప్ట్ చేస్తుందో అంత మజ్జిగ తీసుకోండి. పండ్లు తీసుకోండి, పళ్ళ రసాలు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తినండి, కొబ్బరి నీళ్ళు తాగండి, చెరుకు రసాలు తీసుకోండి, ఇట్లాంటివన్నీ తీసుకోండి, ఇబ్బంది ఏం రాదు. కానీ వండిన ఆహారం మాత్రం 2 సార్లు తినండి. పదే చెప్తున్నాను, విసుగ్గా ఉండదేమో కానీ అవసరం అది. 2 సార్లు కంటే మించి ఆహారం తీసుకోకూడదు. మరి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, శ్రమ పడుతున్నారంటే చెప్పాను కదా, ప్రోబయోటిక్స్ తీసుకోండి. రాత్రిపూట తోడు పెట్టినామని తినండి, ఉదయం తోడు పెట్టుకొని మధ్యాహ్నం తినండి, సాయంత్రం 3 గంటలు, లేకపోతే రాత్రి తోడు పెట్టుకొని ఉదయం తినేసేయండి. మళ్ళీ వండింది 2 సార్లు తినండి, ఇబ్బంది రాదు. ఎవరు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటే అలాంటివి చేయాలి. మధ్యాహ్నం పూట బాగా పండ్లు తినాలండి, సీజనల్ ఫ్రూట్స్. ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తినాలి. సీజనల్ ఫ్రూట్స్ చాలా అవసరం, అర్థమైందండి. ఏ సీజన్లో వచ్చిన పండ్లు ఆ సీజన్లో తినాలి. ఆ సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు కావాల్సినటువంటి వైటమిన్స్ బాగా దొరుకుతాయి ఫ్రూట్స్లో. శరీరానికి ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తినడం వల్ల సీజనల్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాల సీజనల్గా వస్తూ ఉంటాయి రోగాలు. మరి అటువంటి రోగాల నుంచి బయటపడడానికి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అవసరం. ఇక్కడ నిషేధం అంటూ ఉండదు. మేము డయాబెటిక్ నేచర్ ఉంది, మేము ఫలానా పండు తినకూడదు, ఫలానా తినాలి, అట్లాంటివి ఏం అవసరం లేదు. మీరు తినడం భోజనం తర్వాత 4 గంటలు గ్యాప్ ఇచ్చి పండ్లు తినండి, నిదానంగా తినండి. 2 అరటిపండు తినడానికి కూడా 6 నిమిషాలు టైం పెట్టుకొని నిదానంగా చప్పరిస్తూ ఆస్వాదిస్తూ తిన్నప్పుడు ద్రవ రూపంలో వెళ్ళిన తర్వాత అరటిపండు కూడా దోషం ఉండదు. డయాబెటిక్ వాళ్ళు, మిగతా వాళ్ళు సరే, డయాబెటిక్ వాళ్ళు అయినా అలా తింటే దోషాలు ఉండవు. ఒక స్వీట్ తినాలనుకోండి, భోజనంతో పాటు తినేసేయండి. భోజనం ఇంట్లో తయారు చేసిన స్వీట్ ఏదైనా తినాలి అనుకుంటే మీరు వండిన ఆహారం తింటున్నప్పుడే తినేసేయండి, ఒక స్వీట్ ఇబ్బంది ఏమి రాదు. అంతేగాని తీరిక కూర్చొని మధ్యాహ్నం ఒక స్వీట్ ఆర్డర్ తింటారంటే మాత్రం కుదరదు. వండిన ఆహారం తింటున్నప్పుడు ఇంట్లో తయారు చేసిన స్వీట్ అయ్యండి, వండిన ఆహారంతో పాటు తినండి, ఇబ్బందులు రావు. అర్థమైందండి. ఇవి ఆహారం భోజనం చేస్తానికి. సాయంత్రం పదే చెప్తున్నాం, ఎంత త్వరగా ఆహారం తీసుకోగలిగితే అంత మంచిది. ఆ తర్వాత చివరిగా నిద్రకు పోయే ముందు, నిద్రపోవడానికి సిద్ధపడుతున్నారంటే ఒక ½ అన్ అవర్ ముందు ఒక కప్పు వేడిగా నీళ్ళు తాగండి. బాగా వేడిగా అంటే టీ కాఫీ తాగినంత వేడిగా ఒక కప్పు నీళ్ళు తాగినట్లయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వేకువజామునే వస్తున్నాయి హార్ట్ అటాకులు, వింటున్నారు కదా. మరి అటువంటి హార్ట్ అటాకులు రాకుండా కాపాడేస్తుంది ఎప్పుడైతే మీరు నిద్రపోయే ముందు వేడిగా నీళ్ళు తాగుతారో. ఇక కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేడిగా నీళ్ళు తాగాలి, వేడిగా పాలు తాగాలి, పాలు తాగే అలవాటు ఉంది, మళ్ళీ అది తాగి యూరిన్ కోసం ఇబ్బంది అనుకున్నప్పుడు రెండింట్లో ఒకటైనా, అది వేడిగా పాలైనా వేడిగా నీళ్ళైనా, అర్థమైతే రెండింట్లో ఒకటి తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ పాలల్లో పంచదారలు మాత్రం వేయకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. పాలు తాగేవాళ్ళు పంచదార కలుపుకొని పాలు తాగద్దు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే కాస్త బెల్లం కలుపుకొని తాగండి, అవసరమైతే గ్లాసులు కాస్త బెల్లం వేసుకొని పాలు పోసుకొని తాగండి. ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే పాలల్లో కాస్త యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కాసుకొని పాలు బాగా వేడైన తర్వాత పొంగిన తర్వాత అప్పుడు గ్లాసులో బెల్లంతో కలుపుకొని తాగాలి అని చెప్తారు. అది పాలు తాగే పద్ధతి. అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పినా మొదటి నుంచి అవసరం లేదా? లేకపోతే చెప్పండి, ఇంకో గంట లాగిచ్చేస్తాను. సరే, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాండి బ్రీఫ్గా. ఉదయం లేవగానే దంత ప్రక్షాళన చేయక మునిపే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి, ½ లీటర్. అది ఎప్పుడు తాగాలి అంటే దంత ప్రక్షాళన చేయకుండానే తాగాలి, పళ్ళు తోముకోకుండానే. ఆ నీటిలో ఎటువంటి మిశ్రమాలు ఉండకూడదు. అంటే పాలల్లో, దాంట్లో నీళ్ళల్లో తేనెలు, నిమ్మరసాలు, పసుపులు ఇలాంటివి కలపకుండా సాధారణంగా మనం తాగే నీటిని కాస్త వేడి చేసుకుని తాగితే సరిపోతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండోది ఏంటంటే దంత ప్రక్షాళన చేయడానికి టూత్ పేస్ట్ వాడద్దు. ఎందుకు వాడకూడదో చెప్పాను, దాంట్లో ఉండే కెమికల్స్ గురించి చెప్పాను. ఆ కెమికల్స్ ఫోమింగ్ ఏజెంట్ లేని మన భారతదేశంలో ఎక్కడ దొరకట్లా, విదేశాల్లో ఎక్కడ ఉన్నాయంట. ఏంటి ఫ్లూరైడ్, ట్రైక్లోసిన్ ఫ్రీ టూత్ పేస్ట్ అంటే నురగ రాకుండా. మరి మన నురగ రాకపోతే వాడతాం మనం అసలు? మనకే బాగా నురగ రావాలి. మరి ఆ నురగ వచ్చే పదార్థమే హాని చేస్తుంది, బాగా నాలుగుని దెబ్బతీస్తుంది, థైరాయిడ్ లాంటి దెబ్బతీస్తుంది. వివరంగా అంతా చెప్పాను. కాబట్టి టూత్ పేస్ట్ బదులుగా
ప్రకృతి ప్రసాదించినటువంటి వాటితో మాత్రమే పళ్ళు తోముకోవాలి. 2. మూడోది చన్నీటి స్నానం శ్రేయస్కరం, శరీరానికి మేలు చేస్తుంది. వేడి నీటి వల్ల ఎటువంటి మేలు జరగదు, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మరి చన్నీటి స్నానం చేయడానికి షుగర్ వాళ్ళు ఎలా చేయాలో కూడా వివరించాలి. డాక్టర్ గారు చెప్తారు మీకు. ఒకవేళ బాగా షుగర్తో బాధపడుతున్నారంటే వాళ్ళు ఏ విధంగా టబ్బాత్ వగేరా చేయాలి అనేది కూడా వాళ్ళకి వివరణ ఇస్తారు. కాబట్టి చన్నీటి స్నానమే శ్రేయస్కరం, కాబట్టి చన్నీటితో స్నానాలు చేయండి. ఆ తర్వాత 4వ అంశంగా టీ కాఫీల గురించి వివరించారు. టీ కాఫీలు పాలు పంచదార లేనటువంటి టీ కాఫీలు తాగాలి, కానీ పాలు పంచదార కలిపిన టీ కాఫీలు తాగద్దు. అంటే మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ లాంటి ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ పాలు పంచదార కలిపిన టీ కాఫీలు మాత్రం తాగద్దు. ఆ తర్వాత భోజనం గురించి మాట్లాడుకున్నాం. ఆహారం ఇప్పుడు దాకా చాలాసేపు. ఆహారం రోజుకి 2 సార్లు తినండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఉదయం 9 గంటల్లోపు భోజనం చేసేయండి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు. 7 గంటల దాకా కూడా చెప్పరు డాక్టర్ గారు, నేనేదో బాగేశాను. 6:30 కల్లా భోజనం చేసేసి మళ్ళీ రెండో రోజు 9 గంటలకు తింటున్నారు అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి 14 గంటల సమయంలో మీ శరీరం చాలా ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. మీ ఆర్గాన్స్ అన్ని రిలాక్స్ మూడ్లో ఉంటాయి. లివర్ డిజార్డర్స్ ఉండవు, కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుంది, అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకున్నారో, అంటే 14-15 గంటలు గ్యాప్ ఇచ్చారో అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఆ తర్వాత ఆహారాన్ని విభజించుకొని తినమని చెప్పాను. నెయ్యి తప్పకుండా వాడుకోవాలని చెప్పాను, వినపడింది కదండి. ఆ తర్వాత వండిన ఆహారంతో వండిన పదార్థాలు కలపకండి అని చెప్పాను. ఆ తర్వాత మాంసాహారం తినాలంటే ఉదయం పూటే తినాలని చెప్పాను. మన ప్రాంతంలో పండిన పంటలే మనం తీసుకోవాలి, ఇవన్నీ ముఖ్యంగా నియమాలు. ఆ తర్వాత రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు 1 కప్పు వేడిగా నీళ్ళు తాగి పడుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు 1 కప్పు వేడిగా నీళ్ళు తాగండి, లేదా వేడిగా పాలైనా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇంకా మీరు ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టాలి అంటే ఇంకా కొన్ని చిన్న టిప్స్. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఇంట్లో వంట పాత్రలు, ఈ వంట పాత్రలు అల్యూమినియం పాత్రలో వంటలు చేయకండి. అల్యూమినియం పాత్రలు వంటలకు పనికిరావు. మరి ఏ పాత్రలు వాడుకోవాలి? స్టీల్ వాడుకోండి, ఇత్తడి, రాగి, కంచు పాత్రలు వాడండి, మట్టి పాత్రలు వాడండి, అంతేగాని అల్యూమినియం పాత్రలో వంటలు చేయకండి. అల్యూమినియము దాంట్లో ఉన్న మెటల్స్ త్వరగా ఆహారంలో కలిసిపోతాయి హై టెంపరేచర్లో, కాబట్టి వంట వండడానికి ఆ పాత్రలు వాడద్దు. తర్వాత బియ్యం కాస్త పాలిష్ తగ్గించుకొని తినండి, మరీ తెల్లగా తినేస్తున్నారు. తర్వాత గంజి వార్చిన అన్నమే తినాలి. గంజి ఎగరబెట్టేస్తున్నారు కదా మీరు, ఎగరబెట్టకూడదు. రైస్ కుక్కర్లో అన్నాలు వండకూడదు, గంజి వార్చాలి. గంజి వ్యర్థమే, వ్యర్థం తిని గమ్ము పోగేసుకున్నారు శరీరాల్లో. బెటర్ ఏంటంటే ఆ ఎనర్జీ మీరు గంజి వంచినప్పుడు ఎంత త్వరగా ఎనర్జీ తీసేసుకుంటుందో, లాగేసుకుంటుంది శరీరం. గంజితో ఉన్న అన్నం నుంచి తీసుకోలేకపోతుంది, గమ్ ఏర్పడుతుంది శరీరంలో. కాబట్టి గంజి వార్చిన, గంజి వ్యర్థమే, వ్యర్థాన్ని వచ్చి కాలంలో పోయింది బెటర్. గంజి తినడానికి లేదు. ఎవరైనా తాగాలి అనుకుంటే కాస్త చల్లార్చుకొని కాస్త మజ్జిగ కలుపుకొని 2 ఉప్పు కూడా వేసుకొని తాగండి. పెద్ద ఫలితాలు ఏముండవు, దాంట్లో ఏదో శక్తి వస్తుంది అనుకో దయచేసి. మా డాక్టర్ గారు అలా ఏం చెప్పలా, గంజి వ్యర్థం కిందనే భావిస్తారు, వ్యర్థంగానే తోటలు బాగుపెట్టారు. ఆ తర్వాత అండి ఉప్పు, కళ్ళుప్పు వాడుకుంటే బెటర్. మీరు బ్రాండ్స్కి వెళ్ళిపోతున్నారు, ఆశీర్వాదాలు, టాటాలు, ఇలాంటి ఉప్పుల వలన రక్తనాళాల్లో క్లాట్స్ పడిపోతాయి. ఎందుకు పడతాయి అంటే దాంట్లో వాడి కెమికల్స్ రియాక్షన్ ఉంటుంది కదా, కెమికల్ వాడతారు. దాని రియాక్షన్ ఏంటి అంటే రక్తనాళాల్లో క్లాట్ పడటమే. వాడు వాడే కెమికల్స్లో పొటాషియం సైనైడ్ అనేది వాడతాడు ఎక్కువగా, ఏది రిఫైండ్ చేయడానికి ఉప్పుని ఆ కంపెనీ వాళ్ళు. మరి అటువంటి ఉప్పులు తినద్దు, కళ్ళు ఉప్పు తినండి అంటారు. అది అక్కడ కనపడుతుంది చూసారా ఎల్లో బ్యాగ్స్లో, అదంతా ఉప్పే, కళ్ళుప్పు. అంటే మీరు క్వింటాల్లో కొనుక్కుంటే 7 రూపాయలకు 6 రూపాయలకు వచ్చేస్తుంది. మీరు 40-50 రూపాయలు ఖర్చు పెట్టి కొంటారు. అది ఉపయోగం ఉందా అంటే రోగాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి కళ్ళుప్పు వాడుకోండి, ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆ తర్వాత అండి ఇక పసుపులు కాస్త మరబట్టించుకోండి బెటర్. మరి ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి ప్యాకెట్లు కొని వాడుతున్నారు, అది పెద్ద ప్రమాదం. పసుపు నాణ్యమైన పసుపు ఏంటి అంటే ఇంట్లో కొమ్ములు తెచ్చి మరబట్టించుకున్న పసుపు నాణ్యంగా ఉంటుంది. కావాలంటే మెడికల్ షాప్లో కూడా ఉంటుంది, మేము మరబట్టించి ఇస్తాం, ఎటువంటి కల్తీ లేకుండా తీసుకోవచ్చు. మీరైనా కూడా కొమ్ములు తీసుకొని వెళ్ళి మరబట్టించుకోండి, ఉత్తమం. అంతేగాని అది
ప్యాకెట్లు కొంటే ప్యాకెట్లు సీల్ ప్యాకెట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, నిలవ కెమికల్స్. ఆ పసుపు గుణం కాస్త పోతుంది, వ్యర్థం ఇలా రంగు వేసుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత అండి నూనెలు గానుగ నూనె తినాలి. మరి గానుగ నూనె తింటున్నారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది ప్యాకెట్లే తింటున్నారు. ఈ ప్యాకెట్ నూనెల్లో కల్తీలు ఉంటాయి. రిఫైండ్ అనే పేరుతోటి చాలా చేస్తున్నారు వాళ్ళు, తమాషా చౌకగా ఇస్తున్నారు, బాగా దానికి అలవాటు పెట్టుకుంటున్నారు. కానీ గానుగల నూనె తీసుకోండి. గానుగలు అర్థమవుతుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు, గానుగ నూనె మంచిది. వాళ్ళు ప్యాకెట్లు కట్టి పొట్లాలు కట్టి ఏదో ఇస్తున్నారు, మనం ఏదో తింటున్నాం, తప్పది. అలా కాదు, మనం తినవలసింది గానుగ నూనె మాత్రమే. అది కూడా మీ పూర్వీకులు ఏమైతే తిన్నారో నువ్వుల నూనె తినండి, ఆము నూనె తినండి, ఆవు నూనె తినండి, కుసుమ నూనె తినండి, ఇలాంటి అన్ని నూనెలు పనికి వస్తాయి. మరి మీరేమో ఆలివ్ ఆయిల్ అని, పామ్ ఆయిల్ అని ఇట్లాంటివి తినేస్తున్నారు, ఇవి పనికిరావు. మన పూర్వీకులు తినలా, మన ప్రాంతంలో పండల. కాబట్టి మామూలు నూనెలు తీసుకోండి. ఇవన్నీ మీరు పాటించవలసింది అన్నీ చెప్పాను. దీనికి సంబంధించి లిటరేచర్ కూడా ఉంటుంది, మీకు ప్రింటెడ్ మ్యాటర్ ఉంటుంది, అది తీసుకొని చదువుకోండి. ఆ తర్వాత ఏదైనా కొంతమంది బయట మందులు తీసుకుంటూ ఇక్కడికి వస్తుంటారు, అలవాటు బీపీలని, షుగర్లని, అట్టికని, వీటికని వాడుతుంటారు. మరి సడన్గా మాత్రం వాటిని ఆపద్దు, ఎందుకంటే మీ శరీరం దానికి అలవాటు పడి ఉంది ఇప్పటి వరకు. కొద్ది రోజులు ఇవి అవి అనుసంధానంగా వాడండి. ఒక అరగంట, 30 గంట తేడాతోటి, 30 గంటన మినిమం పెట్టుకోండి గ్యాప్. మెచ్చే ఔషధాల్లో మెజారిటీ 90% మందులన్నీ కూడా ఆఫ్టర్ మీల్సే ఉంటాయి, భోజనం తర్వాతే. వివరాలు చెప్తారు, మీకు డాక్టర్లు వివరిస్తారు, దాని ప్రకారంగా మందులు తీసుకోండి. అంటే మీరు ఆ మందులు వాడుతున్నప్పుడు ఒక 40-50 నిమిషాల గ్యాప్ తోటి ఈ మందులు తీసుకోండి మర్చిపోకుండా. ఆ తర్వాత ఎవరైనా బైపాస్ సర్జరీలు, స్టంట్లు వేయించుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం ఆ మందులు ఆపద్దు. ఎకోస్ప్రిన్, యాస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ ఇస్తారు, బ్లడ్ థిన్నర్, వాటిని ఆపకుండా కంటిన్యూ చేయండి. మిగతా మందులు ఉన్నాయే ఇప్పుడు వాడుతున్నారే, ఒక 20 రోజుల తర్వాత 50% తగ్గించుకోవచ్చు. మీరు ఒక 50% మందులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ మందులు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక 50% మందులు 20 రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. మరొక 20 రోజుల్లో పూర్తిగా మానేయచ్చు. ఇంకా మీకు సందేహాలు వస్తున్నట్లయితే వైద్య సలహాల కొరకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాం మీకు, మీ మెడికల్ ప్రిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టేస్తే డాక్టర్ దగ్గరికి పెడుతుంది. అది డాక్టర్లు మీకు వెంటనే సమాధానం చెప్తారు. మీరు ఏ మందులు అంటే మీరు దాంట్లో పొందుపరచిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటి మీ ఐడి నెంబర్. ఇవాళ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ ఐడి నెంబర్ ఒకటి వస్తుంది. ఈ ఐడి నెంబర్ ఒకటి పెట్టాలి దాంట్లో. వాట్సాప్లో పెట్టేటప్పుడు ఈ ఫలానా ఐడి నెంబరు, ఫేస్ వరకు ఫోటో పెట్టండి. మీ సాముద్రికంతో కూడా వైద్యం చేస్తారు కాబట్టి సాముద్రికం చూడటానికి మీ ఫేస్ వరకు ఫోటో. ఆ తర్వాత మీకున్న సందేహాలు అన్నీ మెసేజ్ పెట్టేస్తే మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి మందులు తెప్పించుకోవాలి అనుకున్నప్పుడు మెడికల్ షాప్ నెంబర్ అక్కడ ఉన్నది గోడ మీద, దాని ఫోటో తీసుకొని పెట్టుకోండి ఫోన్లో. లేకపోతే డాక్టర్ రిసెప్షన్లో అడగండి, ఇంటి దగ్గర ఇక్కడ మర్చిపోయి వెళ్ళారు, రిసెప్షన్లో అడిగితే మీకు నెంబర్ ఇస్తారు. మోడ్ ఆఫ్ పేమెంట్, ఏ విధంగా మీరు పేమెంట్ చెల్లించాలో, ఎంతెంత మందులు వాళ్ళ వివరాలు మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తారు. ఆ మందులు, ఆ పేమెంట్ వచ్చిన వెంటనే మందులు పార్సల్ చేస్తారు, కొరియర్లో పంపిస్తారు. మీ కొరియర్ సర్వీస్ ఉంటే మీ ఊరికి, లేకపోతే స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు. రెండింటిలో ఏది ఉంటే అది.